హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శుభోదయం. మొన్న ఆగొట్టాము అని చెప్పా కదా, అదైతే రేకలు దించారనమాట. పైన అయితే మబ్బులు లేచినాయి. నేను కాక ఇద్దరిని అయితే తీసుకొచ్చి మా ఆడబిడ్డ అనమాట. అందరం ఒక నలుగురం అయితే, ఒక డ్రైవర్ అమ్మ కూడా నలుగురం అయితే రేక అయితే కట్టాము. రేక అయితే కట్టాం కానీ ఇప్పుడు కర్రలన్నీ ఓదిక్కకి కట్టలన్నీ మా ఇంట్లోకి మొయ్యాలన్నమాట. ఖచ్చితంగా 10:30కు మొదలు పెట్టుకుంటే 12:30కి అయిపోయింది. మళ్ళీ ఆ కర్రలు ఆ రేక అంతా మోసేసరికి 2 అయిందనమాట టైం అయితే. ఇంట్లో మళ్ళీ మండి పెట్టుకునేసరికి ఇది 4 అనమాట. గడ్డిగా అయితే గడ్డి పోయి కోసాగానే అట్టా 2 గబ్బెలు కొయ్యగానే చేయి కసక్కుమని దిగింది. కసక్కుమని చేయి దిగింది. తొందరగా పోతే నిదానం అయిపోద్ది అంటే ఏంది అసలుకి ఈరోజు నా టైమే బాగలేదు పొద్దున్న నుంచి అసలుకి. గబగబ కోసి గుడ్డ ఉంటే గుడ్డ కట్టుకొని చేతికి అట్లే కోసిన. రఘుమాటం అసలు పవర్ఫుల్గా ఉన్నాడు. 4 ఎండ దగ్గనంటాడు గూట్లో పోయేటప్పుడు కూడా. అసలు సరేలే ఎట్టకట్ట కోసేయాలి. కానీ ఈ చెట్టు మీకు గుర్తుందా? చిన్నప్పుడు ముళ్ళగట్టి పూలు అంటారు. సేమ్ మన కనకాంబరాలానే ఉంటాయి. కొంతమందికి ఇటు తెలియని కూడా తెలియదు ఈ రోజుల్లో బట్టి. పండగలు వస్తే చాలు అదో పనిగా పోయి కోసుకొచ్చుకొని మాల కట్టుకొని తలలో జడల్లో పెట్టుకుంటారు. అసలు ఎంత అందంగా ఉంటాయి. సేమ్ కనకాంబరాలే ఉంటాయి. అసలు పూలు చూసారా, చెట్టు నిండా అసలు కింద కూడా రాలిపోయింది. ఇంకా అక్కడే కొన్ని రేగ్గాయలు అయితే చిక్కినాయి అనమాట. ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రేగ్గాయలు చిక్కటం కొన్నే చిక్కినాయి, మరిన్ని లేవు. అన్ని దూరగాయలు, కొన్ని 4 పచ్చికాయలు కూడా. పచ్చికాయలు తీయంగా ఉన్నాయి. ఇంటికి వచ్చేసరికి ఒక మోప అయితే తెచ్చిపెట్టింది ఇంట్లో కందికాయలు. పిల్లలకు అందరూ తింటారులని. ఏం బావ ఎన్ని ఎప్పుడు వాళ్ళని నేను కూడా ఒలుతాలని కూర్చుండు. కంది మటుకు బాగా కాసిందిరా ఏడు. అబ్బా భలే కాస్తుంది, గుత్తులు కాస్తుంది. ఇంకా అవన్నీ అయితే శుభ్రంగా ఒలిసి 2-3 సార్లు కడిగి పొయ్యి మీద వేసాను అనమాట. కొంచెం ఉప్పు వేసి ఇంకా ఒక గంటకి ఉడికిపోయినాయి అనమాట. అసలుకి కందికాయలు అసలుకి ఇలా తెచ్చుకొని ఉడబెట్టుకొని తింటే అసలు అంత బాగుంటాయో తెలుసు. అసలుకి విలేజ్లో ఉండే వాళ్ళకి ఇంకా కరువే లేదన్నమాట. ఓకే, ఉంటా, బాయ్. మరి రేపు ఇంకొక